ఉండబోతుంది? ఈసారి ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే పక్కా. జగనే అంత పక్కాగా ఎలా చెప్తారు? పక్కా అంటున్నారు అంటే పేదలకు అన్ని న్యాయం చేశాడు, కరెక్ట్గా చేశాడు, అన్ని పథకాలు అందినాయి, అందరికీ అందినాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు అందరూ. పథకాలు ఇవ్వడమే కానీ అభివృద్ధి అనేది లేదు అన్నారు. చేస్తాడు, చేయకుండా ఇప్పుడు చంద్రబాబు అంతకుముందు ఏం చేశాడు? 14 ఏం బిగాడు, ఏం బిగలేదు. ఈయన చేస్తాడు. ఒకప్పుడు మెడికల్ కాలేజ్ ఉన్నాయి అని పెట్టారు, ఇప్పుడు మెడికల్ కాలేజ్ పెట్టాడు, స్కూల్ డెవలప్ పెట్టాడు, మరి అమ్మఒడి అంటున్నాడు, చేయొత్త అన్ని పర్ఫెక్ట్ పథకాలు ఇస్తున్నాడు. స్కూల్లో ముఖ్యంగా పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాడు కదా, ఇంపార్టెంట్ అది. ఇంపార్టెంట్ అది ఎందుకు ఇంగ్లీష్ మీడియం అవుతున్నారు? ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దు? పిల్లగాడు మన ఇంగ్లీష్ మాట్లాడితే ఎంత మంచిది మనకి. మన స్కూల్ డెవలప్ బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పక్క మా పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. జగన్ అంతా బాగా చేస్తున్నప్పుడు ఎందుకు రాళ్ళతో కొడుతున్నారు? రాళ్లతో కంటే ఎవడు చంద్రబాబు పంపించింది, ఇప్పుడు డబ్బుల కోసం ఒకటి చేశాడు. అది మరి ఇప్పుడు జగన్ చంపితే ఏమైందని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. చంపితే వాడిని చంపుతారు, చంద్రబాబుని చంపుతారు. అమ్మటే ప్రజలే అందరూ చంపుతారు. ఆడపడతాడా గొడ్డలు తీసుకొని నవ్వుతారు, తప్పే లేదు. అది కానీ చూడు, మన జగన్మోహన్ రెడ్డిని మరి నువ్వెంత, నీ స్థాయి అంతా, నీ బతికంతా మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్. అసలు వాడు 24 సీట్లు తీసుకొని ట్యాప్కు 2000 లాగుతుండు. వాడు పిల్ల కొత్త నా కొడుకులేమో సీఎం అంటారు. 24 సీట్లు తీసుకుని ఎవరు సీఎం ఎత్తారా సీఎం పదం? వాడికి గెలవని సపోజ్ దరిద్ర వాడు గెలిచిండు అనుకో, అసలు మెడ పెట్టుకుని ఆడతాడు చంద్రబాబు. అది పక్క. వాళ్ళ మాన పోసినట్టు ఈయన కూడా వెళ్ళిపోటు వెళ్తాడు. అది గ్యారెంటీ. అది చెప్పండి, ఇప్పుడు అది చూసినట్లయితే నారా లోకేష్ కూడా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని సైకో విమర్శిస్తున్నాడు. నారా లోకేష్ గారి గురించి చెప్పాలి. మంగళగిరి గెలవలేడు ఆయన, ఎప్పుడు గెలవడు, మళ్ళీ ఓడిపోతాడు మంగళగిరి. వాడు ఇంట్లో కూర్చొని చప్పుడు వైపు పోవాలి అన్ని తింటాడు, ఇంకేం లేదు వాడు, అంతే.